రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాలు మూలంగా ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. విభజన హామీలలో భాగంగా పోలవరానికి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు. రాజ్యసభలో కేంద్రానికి తగిన బలం లేనప్పుడు ఎన్డీఏ కూటమికి వైసీపీ బలంతో కేంద్ర ప్రభుత్వంలో ఉండే అన్ని బిల్లులు పాస్ చేయించుకున్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సహకారం కూడా కేంద్రం నుంచి అందదు. ప్రధానంగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి గత ఏడాది జూలై 27న పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి 12,911 కోట్లు అంటే సుమారు 13,000 కోట్లు విడుదల చేస్తున్నాం పోలవరం ప్రాజెక్టుకి. ఇప్పుడున్న ఈ దశలో 41.15 ఈ దశలో విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రకటించి 9 నెలలు అయిపోయింది. నిర్వాసితులందరూ కూడా ఎన్నికల ముందు కనీసం ఎన్నికల ముందైనా ఈ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వస్తుందని చెప్పేసి ఎదురు చూశారు. అది ఎప్పటివరకు కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఎంత రిలీజ్ చేశారు అంటే కేవలం 7 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. ఈ 13,000 కోట్లకి కేవలం 7 కోట్లు మాత్రమే ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము. ఇది ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటిది గత నెలలో. దీంట్లో దేవీపట్నానికి ₹1,00,00,000 అంటే అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఇచ్చినటువంటిది 1,60,00,000 మాత్రమే. మిగతాది ఏలూరు జిల్లాలో ఉండేటటువంటి మండలానికి ఇచ్చారు. ఈ 7 కోట్లు ఇక్కడ 13,000 కోట్లు ఎక్కడ, 7 కోట్లు ఎక్కడ, అక్కడక్కడ కొంతమందికి వేయడంతో ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియాలో పెద్ద పుకారు అయిపోయింది. పోలవరం 8 మండలాల్లో కూడా వేస్తున్నారని ఒకరికి ఇద్దరికి వేశారు. మిగతా వాళ్ళు అందరూ కూడా అక్కడ ఎక్కడ వేశారు మనకి కూడా వేస్తారని చూడటం, అందరినీ అడగడం, ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోయింది. రాలేదు. ఇంతవరకు 7 కోట్ల రూపాయలు మాత్రం వచ్చినాయని అధికారులు చెప్పడం వల్ల మొత్తం ఇంక 13,000 కోట్లు ఎన్నికలు అయ్యేదాకా కూడా రానటువంటి పరిస్థితి. పోలవరం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు అప్పుడు విభజన చట్టంలో ఉండేటువంటి హామీలన్నీ కూడా విస్మరించింది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికన్నా 3 లక్షలు అదనంగా ఇస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి జీవో 10 లక్షలు ఇస్తామని చెప్పేసి జీవో చేశారు. ఆ జీవో ఇప్పటివరకు కూడా అమలు జరగలేదు, ఒకరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఎకరానికి 5 లక్షల రూపాయలు అదనంగా ఇస్తాం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తక్కువ నష్టపరిహారం పొందిన వాళ్ళకి అన్నారు. ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఒకరికి కూడా అది కూడా ఇవ్వలేదు. ఈ పోలవరం విషయంలో ఈ 2 హామీలు అమలు జరగలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఇవ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ పరిస్థితుల్లో అసలు కేంద్ర ప్రభుత్వమే ఈ పోలవరం ప్రాజెక్టు మేమే తీసుకుంటామని ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రాన్ని తీసుకోమని కూడా చెప్పట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో గిరిజనులు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరించింది. ఎందుకంటే డీఫార్మ్ పట్టా హోల్డర్స్ని జగనన్న ఇళ్ల కాలనీలకి పెద్ద ఎత్తున తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ దగ్గర, ప్రధానంగా ఎస్సీ దగ్గర. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. 2,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు క్లియర్ చేయకుండా, వాళ్ళకి చెల్లించకుండా అసలు అందులో ఏ పని కూడా చేయకూడదని చెప్పి శాఖ చట్టంలో ఉండదు. కానీ దాంట్లో పనులు మొదలు పెట్టేశారు. ఇప్పుడు కొత్తగా సచివాలయ సిబ్బంది ట్రాన్స్ఫర్ కూడా చేసేసారు బెనిఫిషరీస్ పేరు మీద. అసలు గవర్నమెంట్కే ఇంకా తగలపడలేదు. ఎందుకంటే R&R ప్యాకేజ్ ఇంకా ప్రభుత్వానికి చెల్లించలేదు. ప్రభుత్వం పూర్తిగా భూమి యజమానికి చెల్లించకుండా గవర్నమెంట్కి ఇంకా తగలపడలేదు ఆ ల్యాండ్ అనుకుంటే మళ్ళీ వీళ్ళు సచివాలయ సిబ్బంది వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా చేసేసి 10 సంవత్సరాల తర్వాత అమ్మేసుకోమని చెప్పేసి కూడా ఒక పత్రం బెనిఫిషరీ చేతులు పెట్టేసారు. ఇవన్నీ కూడా చట్టవిరుద్ధంగా జరుగుతున్నటువంటి పనులు. దీని మీద కనుక కరెక్ట్గా వీళ్ళు పేదవాడు కాబట్టి, కోర్టుకు వెళ్ళరు కాబట్టి, సరైనగా పరిస్థితి చేసుకోలేరు కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుంది. అందరూ కూడా ఎస్సీ ఎస్టీలు కాబట్టి వీళ్ళు పిటిషన్ ఫైల్ చేస్తే ఒక కలెక్టర్ కూడా బయట ఉండడు, అందరూ జైల్లో ఉంటారు. ఎస్సీ ఎస్టీ అట్లా అవుతుంది దీనికి కూడా. ఎందుకంటే సవరించినటువంటి చట్టం ప్రకారం ఆర్థికంగా ఎస్సీ ఎస్టీకి నష్టం కలిగే పరిస్థితి వచ్చినా కూడా అది ఎస్సీ ఎస్టీ ప్రకారం నేరం. దీంతో పాటు మనకి ఏంటంటే భూసేకరణకు సంబంధించి గ్రామ సభలు జరపాలి. ఏజెన్సీలో చాలా పేసా చట్టం అనేది చాలా కీలకం. దాన్ని కింద ఏంటంటే గ్రామ సభలు జరపాలి. మన అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎక్కడా కూడా గ్రామ సభలు జరపలేదు. దీని మీద అరవింద్ వీరభద్ర రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇది అంబేద్కర్ అవమానించమని కూడా రిట్ పిటిషన్లు వేశారు.
రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ విధంగా అధికారులు భూసేకరణ విషయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి తగినట్టు నిధులు మంజూరు చేయాలని, గౌరవ ప్రాజెక్టు 13,000 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలని, SC/ST డిఫాల్ట్ పట్టాదారులకి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2,500 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ చెల్లించాలని ఆదివాసీ సమాజాలు మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా చెప్పుకోవాలనుకుంటే R&R ప్యాకేజ్ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే న్యాయం జరిగింది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వంలో 70% వర్క్ చేసేమంటున్నారు, కానీ పోలవరం ప్రాజెక్ట్ మీద పెట్టారు. R&R 4% మాత్రమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో R&R తెలుగుదేశం పద్ధతిలో చాలా బెటర్గానే జరిగింది. కాకపోతే ఆశించినంత చట్ట ప్రకారం జరగాల్సినంత